రైట్. ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశామో అదంతా కూడా క్లియర్ కట్‌గా డైరీ మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఫార్మేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు బ్యారేజీ ఇంత ఎత్తుకు ఎదిగే వరకి కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. క్లియర్‌గా ప్రాజెక్టుకి సంబంధించి డైరీగా మనం చెప్పొచ్చు. ఫెనాకా కొరాటా బ్యారేజ్‌కి సంబంధించి సాగునీరు విడుదల చేస్తున్నటువంటి ప్రస్తుతం ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో లేయర్‌గా ఏర్పడినటువంటి ఇవాళ అంత ఎత్తుకు ఎదిగినటువంటి బ్యారేజ్‌ని మనం క్లియర్‌గా చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. ఎంతో ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పాలి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే కంటిన్యూయస్‌గా జరుగుతున్నాయో దాంట్లో ఎంతో ఎత్తుకి ఎదుగుతున్నటువంటి ప్రస్తుతం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం ఇది. అభివృద్ధి పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్‌గా మొత్తం అంతా కూడా అక్కడికి ఉన్నటువంటి మంత్రులు ఇతర మంత్రులు కూడా రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా పర్యటించినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఒకసారిగా చెనాక కోరాట్ బ్యారేజ్ గమనిస్తే గనక ఎంతో సుందరాంగంగా అంటే గతంలో మనం స్టార్టింగ్లో ఎలా ఉంది ఆ బ్యారేజ్కి సంబంధించి వాటర్కి సంబంధించి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి వే ఆఫ్ అదంతా కూడా ప్లాన్ ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్గా మనం చూస్తున్నాం. గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ క్లియర్గా మనకి ఒక్కసారిగా మనం గనక చూస్తూ ఉంటే బ్యారేజ్కి సంబంధించి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఈ సాగునీరు ఎంత అభివృద్ధి చెందిందనేది మాత్రం క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తొలి రోజు ఇవాళ కనుమ రోజున పండుగ వాతావరణం కూడా కనిపిస్తోంది అక్కడ. అండ్ బ్యారేజ్కి సంబంధించి ఒక్కసారిగా మనం డ్రోన్ విజువల్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎంతో సుందరంగా కనిపిస్తోంది. ఇంజనీర్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడి నుంచి పైప్ లైన్స్ అనేది మనం విడుదల చేస్తున్నాము, ఊర్లలోకి ఎలా వెళ్ళబోతూ ఉన్నాయి, రైతులకు ఏ విధంగా యూజ్ అవుతుంది, పంట పొలాల్లోకి మనం వాటర్ని ఎలా రిలీజ్ చేయొచ్చు, ఇదంతా కూడా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి చిన్నగా రాక్ చేస్తే మాకు వాటర్ వస్తుంది, రాళ్ళు వేసి అడ్డంగా పెడితే అప్పుడు వాటర్ వస్తుంది. ఏమవుతుందంటే సాల్వ్ అవుతుంది, ఈ విలేజ్కి ఆ విలేజ్కి సాల్వ్ అవుతుంది. కాకుండా ఇక్కడ క్లియర్ చేసి కట్టుకుంటాను అన్నమాట. కొద్దిగా క్లియర్ చేస్తే శ్రీనివాస్ ఏందో నోట్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతాను. కలెక్టర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ఒకసారి ల్యాండ్ ఏమన్నా అబ్జర్వ్ చేయాలా, లేకపోతే లెవెల్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇంకో ప్రాబ్లం కాదు. రిలేషన్ బ్యాలెన్స్ వాళ్ళ 13,000 వాళ్ళకి పోయేటట్టు వీళ్ళ 5,000 వీళ్ళకి పోతుంది. కరెక్ట్ ఎన్నో పెట్టుకొని వాటర్ ఫ్లో చేసుకొని ఇమ్మీడియట్ ఓహో అంటున్నారా? ఓకే జాయింట్ మీటింగ్ మంత్రి గారు సార్ మీరు ఫీల్డ్ విజిట్ చేసుకొని మంత్రి గారు రివ్యూ చేయాలి. రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి నేడు కీలక ఘట్టం ఆవిష్కృత కార్యక్రమం అయితే జరుగుతూ ఉందని చెప్పాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే ప్రారంభమైంది. అతిరథ మహారథులందరూ కూడా అక్కడికి విచ్చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అక్కడ ఉన్నటువంటి వాసులు. సో మొత్తానికి ఇవాళ ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభోత్సవాలలో భాగంగా ఒకవైపు వాటర్ రిలీజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఫార్మేషన్ నుంచి ఇప్పటి వరకు బ్యారేజ్ ఎంత సుందరంగా తీర్చిదిద్దడానికి గల కారణాలు ఏంటి, అసలు ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు ఏ లైన్ నుంచి ఏ లైన్కి మనం విడుదల చేస్తున్నాము, పూర్తిగా క్లియర్గా రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా, పంట పొలాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఏ రకంగా వాటర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ప్రణాళికాబద్ధంగా రూపొందించినటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా అక్కడ కొనసాగుతోంది. అక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. అండ్ మొత్తానికి బ్యారేజ్కి సంబంధించి స్తూపంని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అండ్
ప్రస్తుతం ఇవాళ సీరియస్గా ఏదైతే ప్రస్తుతం అభివృద్ధి లక్ష్యంగా సీరియస్గా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఒకవైపు ఫోకస్ పెట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అక్కడికి రావడం జరిగింది. అండ్ వేద పండితులందరూ కూడా శాల్వతో సన్మానించి సీఎం రేవంత్ రెడ్డికి కార్యక్రమానికి స్వాగతం పలికినటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అండ్ మొత్తానికి ఇవాళ జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల ప్రారంభం ప్రస్తుతం ప్రాజెక్టుల ప్రారంభం అయితే కొనసాగుతుంది. దీని తర్వాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి అండ్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అభివృద్ధి లక్ష్యంగా ఉద్దేశించి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అభివృద్ధిపై ఎంత ఫోకస్గా ఉన్నామో, రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని ప్రాజెక్టులు మనం రిలీజ్ చేస్తాము, ఏ ప్రాజెక్టుల వల్ల ఎవరికి ఎటువంటి యూజ్ అవుతుంది అనేది కూడా క్లియర్గా వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇవాళ జైనాథ్ మండల రైతులకు ఒక్కసారిగా సాగునీటి కష్టాలు తీరేసరికి ప్రతి ఒక్క రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి జైనాథ్ మండల ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటు ఇటు భారీ బహిరంగ సభ ద్వారా కూడా ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రసంగించబోతున్నారు. అభివృద్ధి పర్యటనలో భాగంగా అభివృద్ధికి సంబంధించి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 2.5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ ఏదైతే జర్నీలో క్లియర్గా ఎంత అభివృద్ధి చేశామో, ఇక్కడి నుంచి ఎంత అభివృద్ధి చేయాలి అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఎంత విజయం సాధించాము, మరింత విజయం సాధించే విధంగా కూడా మనం అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని చెప్పి ఒకవైపు నేతలకు అక్కడ దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఎంతోమంది అక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి హాజరు కావడం, ఈ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ప్రారంభోత్సవంలో భాగంగా కూడా క్లియర్గా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ చూస్తూ ఉన్నాము ఖానాపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఎవరైతే నేతలు ఉన్నారో కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుని అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా జైనాథ్ మండల ప్రజలందరూ కూడా సాగునీటి కష్టాలు దూరం అవుతాయని చెప్పి క్లియర్గా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రారంభోత్సవంలో భాగంగా ఇవాళ అక్కడ వేద పండితులు కూడా శాల్వతో సన్మానించడం, అలాగే అక్కడ ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారులు ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ముగించడం జరిగింది, ఏ రకంగా అభివృద్ధి అనేది జరిగింది, ఏ రకంగా దీన్ని రూపొందించాము అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మొత్తం కూడా క్లియర్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఒక్కసారిగా చూస్తే అర్థమవుతుంది. దీని తర్వాత ఈ అభివృద్ధి పర్యటనకు సంబంధించి దీని తర్వాత మళ్ళీ బహిరంగ సభకు హాజరై అక్కడ కూడా నిర్మల్ జిల్లాలో పర్యటించి ఇవాళ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా ప్రారంభించబోతున్నారు. తొలి రోజు ఇవాళ చినాక కోరాట బ్యారేజ్ దగ్గర సాగునీరు విడుదల కార్యక్రమం అయితే ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది కాబట్టి ప్రారంభం చేశారు కాబట్టి జైనాథ్ మండల రైతులకు సంబంధించి ఇవాళ ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తదితర రోజుల్లో రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా పోతుంది అండ్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది, దాని తర్వాత ఎలా ఉండబోతోంది అనేది కూడా క్లియర్గా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మొత్తానికి మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మంత్రులకు అక్కడ ఘన స్వాగతం పలికినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్ దగ్గర అందరినీ కూడా క్లియర్గా చక్కగా పలకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలందరికీ కూడా తన వంతు పలకరింపు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చినాక కొరాట బ్యారేజీ సదర్మాట్ బ్యారేజ్ల నుంచి ఇటు నీటిని విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నిర్మల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని పార్టీకి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సభ ద్వారా సీఎం రాబోయే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారని కూడా చెప్పాలి. ఇక రేపు చూసుకుంటే కూడా మహబూబ్ నగర్ జిల్లాలో, ఎల్లుండి ఖమ్మం, అలాగే ఆ తర్వాత వరంగల్, ఇలా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించబోతున్నారు. అండ్ ఇప్పటికే ఒకవైపు ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది అండ్ రిజర్వేషన్లు సైతం కూడా ఖరారయ్యారు. మరో వారం రోజుల్లోపు నోటిఫికేషన్ సైతం కూడా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది క్లియర్గా మనం చూస్తున్నాం. ఇప్పటివరకు మనం ఈ ప్రాజెక్టుకి సంబంధించి కురాటా బ్యారేజ్కి సంబంధించి ఫార్మేషన్కి ఏదైతే ఎక్కడి నుంచి రూపాంతరం చెందింది, ఎప్పటివరకు రూపాంతరం చెందింది, దానికన్నా ముందు బిఫోర్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉన్నదని కూడా మనం క్లియర్గా చూసాము. ఒకసారి బ్యారేజ్ని కనుక అబ్జర్వ్ చేస్తే విదేశాల్లో చూస్తున్నటువంటి క్లియర్గా మనం ఆ బ్యారేజ్కి సంబంధించి విజువల్స్లో మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే జైనాథ్ మండలి కూడా ఎంతో కాలంగా మేము ఈ సాగునీరు కోసం ఎదురు చూస్తున్నాము, సాగునీరు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నాము, రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు,
పడుతున్నారు. మంచినీరు సరిగా లేక ఎన్నో కష్టాలు పడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా వస్తే ఆ వాటర్ ఎవరిని ఆ ప్రాబ్లంకి గురి చేస్తుందో అని చెప్పి ఎంతో మంది రైతులు కూడా బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. అండ్ ఇవాళ ఈ ప్రాజెక్టు ద్వారా ఈ బ్యారేజ్ను ఎక్కడైతే నిర్మించినటువంటి ఇవాళ ప్రారంభించినటువంటి దీని తర్వాత ఇవాళ జైనాథ్ మండల ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి అన్ని మంచి రోజులే ఉన్నాయని చెప్పి ఒకవైపు రైతులు కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నిర్మల్ జిల్లాకి కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ కూడా భారీ బహిరంగను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు, అభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం చూడాల్సిందే. సో వేలాది ఎకరాలకు ఎక్కడైతే ఎన్నో ఎకరాలు కూడా ఎక్కువ వర్షం ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా కూడా పంటలు నష్టపోయే అవకాశాలు మనం ఎన్నోసార్లు చూసాం. కాబట్టి వేలాది ఎకరాలకు ఇవాళ సరిగ్గా నీరందించే విధంగా ఈ ప్రాజెక్టు జిల్లా రైతాంగానికే వరప్రదాయిని కానుందనే చెప్పాలి. అండ్ అనంతరం సీఎం నిర్మల్ జిల్లాకు కూడా చేరుకుని అక్కడి గోదావరి నదిపై కూడా నిర్మించిన ప్రతిష్టాత్మక సదర్మట్ బ్యారేజ్ను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అండ్ ఈ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలో కూడా సాగునీటి కష్టాలకు చెక్ పడనుంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరెవరైతే నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ దానటన్నిటికీ కూడా ఒక చెక్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల అనంతరం కూడా ఇటు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఆయన. ఆ తర్వాత ఏం మాట్లాడతారు, అభివృద్ధి పనులపై ఎలాంటి ప్రకటనలు చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాము బ్యారేజ్కి సంబంధించి వాటర్ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాలవలే పొంగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకొని వేద పండితులందరూ కలిసి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. నీటిని విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడొచ్చు. అండ్ విజువల్స్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. నేతలందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రారంభోత్సవాల్లో భాగంగా ఎంతో సంతోషంగా గేట్లు రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఈ బ్యారేజ్ యొక్క ఏదైతే కంప్లీట్గా ఒక విజయవంతమైనటువంటి బ్యారేజ్గా మనం పరిగణిస్తూ ఉన్నారు. సో మొత్తానికి మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం చెనాక కొరాటా బ్యారేజ్కి సంబంధించి గేట్స్ రిలీజ్ చేసినటువంటి వాటర్కి సంబంధించి ఫ్లోని మనం ఒక్కసారిగా చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎంతో ఆనందంగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు అభివృద్ధి ఏ విధంగా జరగాలి అని అనుకుంటున్నామో అదే విధంగా అభివృద్ధి అనేది ముందు పథంలో వెళ్తోంది అని చెప్పి ఒకవైపు ఎంతో సంతోషంగా అధికారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన జరగబోతోంది. ఒక్కసారిగా కల నెరవేరినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడున్నటువంటి జైనాథ్ మండల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై కంటిన్యూస్గా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారనే చెప్పాలి. సో మొత్తానికి ఇవాళ మనం చూస్తున్నాము ఆదిలాబాద్లో కనిపిస్తున్నటువంటి జగన్నాథ్ మండల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కదా, ఎవరెవరు హాజరయ్యారు అండ్ దీని తర్వాత భారీ బహిరంగ సభకు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎలాంటి ప్రకటనలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ డీటెయిల్స్ ఏంటి?
సౌమ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు సాగునీటి రంగంలో అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే మొదటగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో చనాక కోరాట ప్రాజెక్టు యొక్క పంప్ హౌస్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే చనాక కోరాట ప్రాజెక్ట్ పంప్ హౌస్ ద్వారా సాగునీటిని అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అనంతరం అక్కడి నుంచి నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నిర్మల్ జిల్లా కొన్కల్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సదర్మట్ బ్యారేజ్ అయితే రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆయనతో పాటు ఇటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో ఆయనకు స్వాగతం పలికారు. అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు నిర్మల్ ఏదైతే సదర్మట్ బ్యారేజ్ ఉందో అది దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఈ బ్యారేజ్ అయితే 520.39 కోట్ల రూపాయలతో నిర్మించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించి జాతికైతే అంకితం చేయనున్నారు. అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇంతకుముందే ఏదైతే పొన్కల్ వద్ద సదర్మట్ బ్యారేజ్ సంబంధించి ముఖ్యమంత్రి సీఎం తో సహా మంత్రులతో కలిసి ప్రాజెక్ట్ అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇటు వివరాలను కూడా అధికారులు ఇటు మంత్రులకు ఇటు సీఎం కు మంత్రులకు అధికారులు కూడా మ్యాప్ ద్వారా వివరించడం జరిగింది. ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అనేది కూడా వివరించడం జరిగింది. అయితే సదర్మట్ బ్యారేజ్ ఆ వివరాలని తెలుసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి ఇటు వేద పండితుల యొక్క ప్రత్యేక పూజల అనంతరము ఇటు మీట నొక్కి అంటే రిమోట్ ద్వారా మీట నొక్కి ప్రాజెక్ట్ నుండి నీటిని అయితే విడుదల చేశారు. అయితే ఇటు సాగునీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం సదర్మట్ బ్యారేజ్ నుండి సీఎం ఇప్పుడు బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సీఎం దత్తత జిల్లాగా అయితే చెప్తారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అయితే ఇదే ఈ 2 నెలల కాలంలోనే అంటే గతంలో సర్పంచ్ ఎన్నికలకు ముందుగా రేవంత్ రెడ్డి పర్యటన కూడా కొనసాగింది ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 4వ తేదీన గత నెల 4వ తేదీన. అయితే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా షార్ట్ పీరియడ్ లో మళ్ళీ ఉమ్మడి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించడం ఇటు జిల్లా వాసులకు కూడా ఆశలు అంటే జిల్లా అభివృద్ధికి మరింతగా నిధులు వస్తాయని అయితే ఆశలు చిగురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సౌమ్య. అయితే నిర్మల్ జిల్లాలో మరిన్ని ఇటు సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లయితే తెలుస్తుంది. ఈ బహిరంగ సభా వేదికగా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అలాగే నిర్మల్ జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందని ఇటు జిల్లా ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సౌమ్య. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.